కోకో తోటలో కలుపు మొక్కలకి బాగా పెరిగిపోయాయి కదా, ఇంతకుముందు ఒకసారి చూపించాను. కోకోని కలుపు మందు కొడుతున్నారనమాట. స్ప్రే చేస్తే ఈ కలుపు మొక్కలన్నీ చచ్చిపోతాయి. 2,4-D వాడుతున్నారు. కోకో మొక్కలు బాగా పెద్దవైన తర్వాత ఇంత కలుపు పట్టదు. కోకో మొక్కలు చిన్నగా ఉండడం వల్ల బాగా కలుపు అనేది బాగా వచ్చేసింది. ఈ వీడ్స్ని మొత్తం తొలగించాలంటే కొంచెం కష్టమవుతుంది కాబట్టి డైరెక్ట్గా వీడిసైడ్స్ని వాడతారు. వీడిసైడ్స్ అంటే కలుపు మందులు అనమాట. వీటిని ప్రివెంట్ చేయడం కోసం ఈ కలుపు మొక్కల్ని కంట్రోల్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. దీనిలో చూడండి, మనకి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి ప్లాంట్సే కనిపిస్తాయి. ఇక్కడ కొండపిండాకు కనిపిస్తుంది కదా, సిటీస్లో ఇది దొరక్క చాలామంది అమ్ముతున్నారు కూడా వీటిని. కిడ్నీలో స్టోన్స్కి పనిచేస్తుంది అది. వీడిసైడ్స్ ఎప్పుడు కూడా మనకి ఈ కోకో మొక్కల మీద కానీ లేదా మన పంట మొక్కల మీద పడకూడదు. పడితే కనుక వాటికి కూడా ప్రాబ్లం అవుతుంది. భోజనం చేశాడా తాతయ్య? ఇందాక మబ్బు పట్టింది, అందుకే ఆలోచించాం తుఫాన్ ఏదైనా ఉందేమో మళ్ళీ. అవును, చేయగల పని అయిపోవాలి అలాగే, అంతేగాని వచ్చి ఎర్ర ఇప్పుడు అలాగదా. అవును, ఇప్పుడు కొంతమంది కూడా గడ్డి చేసే డబ్బులు ఇచ్చేది అంతేగా. ఉత్తిదేనా సాయంకాలం చేస్తాం. పది మంది కొట్టాలి ఒక రోజున. మొన్నసారి మరీ ఎక్కువ ఉంది కదా, బాగా ఎక్కువ ఉంది. అవును, వేసుకున్నాం ఇద్దరు ఆయిల్ వేసుకున్నాం, సాస్ వేసుకున్నాం. ఇవ్వపోయావా? వద్దన్నాడు. తెలీదు, అక్కడైతే కొంచెం నడక తగులుతుంది. మందు కొట్టాక ఒక 2 గంటలు ఉంటే చాలుగా. చాలా వరకు ఇది అయిపోద్ది. వాన పడద్దేమోనని కొంచెం భయం వేసింది కానీ నాకు ఫోన్ నెంబర్ ఇవ్వలేదుగా. జయచనాన్ని చేసాడంట, చేస్తే బుధవారం తెచ్చేస్తానండి డబ్బులు అన్నాడంట. కొబ్బరి తోట తాతయ్య చేను తీసుకుంటున్నాడు, డబ్బులు ఇవ్వట్లేదు. ఎప్పుడు తెస్తున్నాడు అనుకున్నావు? ఈ సంవత్సరం చివరిలో, మళ్ళీ మార్చి నెల అప్పుడు తెస్తున్నాడు. మరి అలా తెస్తే మరి ఈ సంవత్సరం వడ్డీ మనకి స్టార్టింగ్లో ఇస్తే సరిపోద్ది కదా. ముగ్గురి చిన్న ఆయన మధ్యలో ఆయన ఇచ్చేస్తున్నారు ఒక్కోసారి. ఆ చివర ఈ చివర ఆపుతున్నాడు. వీళ్ళు ఏమో అడగట్లేదు, ఇంట్లో అవసరమే ఉందిలే అని వదిలేస్తున్నారు వీళ్ళు. ఆడికే అనుకుంటా మార్చినట్టున్నాడు ఆడు. ఇదే ఇలాగే లేట్ చేస్తున్నాడని. మొన్న మందు వేసిన తర్వాత ఈ కోకో కాయ సైజు కూడా పెరిగింది. అది కోకో కాయ, ఇది కోకో ఫ్రూట్. మీరు చూడండి, మీ అందరికీ తెలిసినవే కోకో ఫ్రూట్స్ అనమాట. యాక్చువల్గా ఇది కోసేయాలి. ఫ్రూట్ చిన్నగా ఉంది ఇది.
ఇది కోకో ఫ్రూట్. ఇంకా చాలా పెద్దగా వస్తాయి, చిన్న మొక్కలు కదా, కొంచెం తక్కువ సైజులో ఉంటాయి అన్నమాట. వీటిలో పాములు కూడా ఉంటాయి, ఇట్లా నడవడానికి కూడా భయం వేస్తుంది. ఇది గోంగూర. మ్యాక్సిమం అందరి పొలాల్లో కూడా ఇది కామన్గా ఉంటుందండి, గోంగూర పెట్టేస్తారు. ఎందుకంటే ఇది కూడా ఒక ఆకుకూర కదా, గోంగూర, వంగ మొక్కలు, తర్వాత బెండ మొక్కలు, పాదులు, కూరగాయల పాదులు ఇలాంటివన్నీ పెడతా ఉంటారు. పొలంలో పని చేస్తున్నంతసేపు ఏదోటి మాట్లాడుకుంటూ చేస్తూ ఉంటే సరదాగా పని అయిపోతూ ఉంటుంది. ఇదంతా చూడండి ప్లేస్ అంతా మామిడి మొక్కలు, కోకో మొక్కలు, నిమ్మ అక్కడొకటి ఉన్నాయిలే, అవన్నీ తీసేశారు. మెయిన్లీ ఇక్కడ కోకో అండ్ కొబ్బరి మాత్రమే. కొబ్బరి మొక్కలు చూస్తున్నారు కదా, కొబ్బరి కోకో అన్నమాట. కూరట్టే కూరట్టేగా తెల్లగా ఉంటుందిగా కూరట్టే అయితే. ఇవన్నీ తెల్లగానే ఉన్నాయి నాన్న, మొత్తం కూరట్టే అనుకుంటా.